మీకెందుకండి? వాళ్ళ పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు. మీరు ఎలాగో చెయ్యరు, ఎదుటివాడిని చూసి ఎందుకు కుళ్ళుకుంటారు? అదైతే అర్థం కాదు. వీలైతే అతన్ని చూసి నేర్చుకొని మరి మీరు కూడా మీ వైఫ్కి హెల్ప్ చేయండి, సంతోషిస్తుంది. అంతే తప్పించి వాడు ఇది చేస్తుండు, వీడు ఇది చేస్తుండు, అది చేస్తుండు అని చెప్పి వంకలు పెట్టకండి, ఎత్తి చూపించకండి. మిమ్మల్ని ఏలెత్తి చూపే వాళ్ళు చాలామంది ఉంటారు. చేసే వాళ్ళని ఎందుకండి? మీరు ఎలాగో చెయ్యరు పనులు, చేసే వాళ్ళని ఎందుకు దుమ్మెత్తిపోస్తారు? వీలైతే వాళ్ళని చూసి మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి హెల్ప్ చేయండి. ఓకేనా? కొంతమంది మాత్రమే, అందరిని అనడం లేదు, కొంతమంది మాత్రమే మొగాళ్ళు వాళ్ళ వైఫ్స్కి ఏ పనిలో సహాయం చేయరు, కనీసం కూరగాయలు కూడా కట్ చేయరు. వీలైతే ఇప్పటి నుంచైనా కొంచెం తిన్న ప్లేట్లు సింక్లో వేయడము, అలాంటి పనులు, కూరగాయలు కట్ చేయడము, పిల్లల షూస్ తూడ్చడము, అలాంటి కొన్ని కొన్ని హెల్ప్ చేయండి, కొంచెం సంతోషిస్తుంది. అంతేగాని చేసే వాళ్ళని చూసి ఇలా అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పి మాత్రం అనొద్దండి. చాలామందిని చూస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పుగా అనుకోవద్దు. వీలైతే మీరు మీ పిల్లలకు హెల్ప్ చేయండి. ఓకేనా? అదే కదండి, ఎంతకని చేస్తుంది ఇంట్లో పనులన్నీ. ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తుంటే తనకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.